అందరికీ నమస్తే. నేను మీ కందిలి రాజేందర్. పంట రుణమాఫీ పథకం అమలు కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల వరకు పంట రుణమాఫీ వర్తిస్తుంది. స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే ఇది వర్తింపజేశారు. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి బ్రాంచ్ల నుంచి రుణాలు తీసుకున్న వాళ్ళు ఇందుకు అర్హులు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్యలో మంజూరైన లేక 2000 రుణాలను పరిగణలోకి తీసుకున్నారు. 2023 డిసెంబర్ 9 నాటికి ఉన్న బకాయిలు, అసలు, వర్తింపయ్యే వడ్డీ మొత్తం ఈ పథకానికి అర్హత కలిగి ఉంటుంది. ఒక కుటుంబాన్ని పరిగణలో తీసుకోవడం కోసం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చారు. కంపెనీలు, ఫర్మ్స్ వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలకు ఇది వర్తించదు. అట్లాగే రుణమాఫీ పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు కూడా వర్తించదంటూ స్పష్టం చేశారు. పీఎం కిసాన్ మినహాయింపులను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోనుంది.